దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి మీతో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నా యొక్క హృదయపూర్వక స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈరోజు మరొక కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటివరకు 10 కీర్తనలు మనం వరుసగా ధ్యానం చేసాం. ఆ కీర్తనలన్నీ కూడా గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు 11వ కీర్తనని మనం ధ్యానం చేద్దాం. అన్నట్టు కీర్తనలే కాదు, అనేకమైనటువంటి అంశాల మీద ప్రసంగాలు, బైబిల్ వ్యాఖ్యానాలు, పాటలు, ఇంటర్వ్యూలు అనేకమైనవి గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఈ వీడియోలను చూసి ఆశీర్వదించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు చూడండి, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మరొకరికి ఉపయోగపడతాయని మీకు దేవుడు ఆలోచన ఇస్తే షేర్ చేయండి. అంతేకాదు, మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ వచ్చేటట్టుగా మీరు క్లిక్ చేయండి. ధన్యవాదాలు. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము పైన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని చెప్పి వ్రాయబడింది. దావీదు రచించినటువంటి మరొక కీర్తన ఈ కీర్తన. అయితే ఈ కీర్తనలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అని మీరు అడిగితే, ఒక మనిషి ముందు 2 పరిస్థితులు ఒక్కొక్కసారి ఉంటాయి. ప్రతి మనిషి ముందు 2 పరిస్థితులు, ఇది ఎంచుకోవాలా, ఇది ఎంచుకోవాలా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. దావీదు ముందు కూడా ఒకసారి 2 పరిస్థితులు ఉన్నాయి. ఏది ఎంచుకోవాలి అనే ఒక మీమాంసలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తాను ఎంచుకున్నది ఏంటి, తాను వద్దనుకున్నది ఏంటి అనేది మనం చూద్దాం. మీ జీవితాల్లో కూడా అనేక సమయాలలో మీరు సందిగ్ధావస్థలో, అంటే ఏది చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఏది చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయకూడదా, అది చేయకూడదా అనేటువంటి ఆలోచనలు మీకు కూడా వస్తాయి. మానవులందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి డెసిషన్, మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం దేవునికి మహిమకరంగా ఉండాలి, మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదిగో ఈ కీర్తనలో ఆ విషయాల్ని కూలంకుషంగా ప్రభువారు మనకి తెలియజేస్తారు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే ఎలా? దావీదు ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. తాను ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. తాను అతి భయంకరమైనటువంటి ఒత్తిడి కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు దేవుని నమ్ముకుని ఉన్నాడు దావీదు, యెహోవాను శరణుజొచ్చి ఉన్నాడు. అయితే దావీదు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు దావీదుకు సలహాలు చెప్తున్నారు. ఏమనో తెలుసా? పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే ఎలా అని అంటున్నాడు. అంటే దావీదుకి ఇలాంటి పరిస్థితుల్లో, నీవు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడి నుండి పారిపోవడమే నీకు ఉత్తమమైనటువంటి పని అని చెప్పి దావీదుని మిగిలినటువంటి ప్రజలందరూ కూడా సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క సలహాను స్వీకరించాలా, లేదా తాను శరణుజొచ్చినటువంటి యెహోవాని నమ్ముకోవాలా? యెహోవాను దావీదు శరణుజొచ్చాడు. అలాంటి దేవాది దేవుడి యొక్క శరణుజొచ్చిన తరువాత ధైర్యంగా ఉండి అక్కడే ఉండాలా, లేదంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు పారిపో అని ప్రజలు చెప్పేటువంటి సలహాను పాటించి పారిపోవాలా, పక్షి వలె పారిపోవాలా? ఈ పారిపోయేటువంటి పరిస్థితిని ఎంచుకోవాలా, లేదా దేవుని యందు బలంగా స్థిరంగా, మరి యెహోవాను శరణుజొచ్చినటువంటి దావీదు స్థిరంగా నిలబడి ఉండాలా, పారిపోవాలా అనేటువంటి 2 ప్రశ్నల ముందు దావీదు నిలబడ్డాడు. ఇప్పుడు ఏదో ఒకటి ఎంచుకోవాల్సినటువంటి అవసరత దావీదు మీద ఉంది. అంటున్నాడు ఇక్కడ 1వ వచనంలోనే, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే ఎలా? అసలు మీరు ఎందుకు చెప్తున్నారు ఇలాగా? పక్షి వలె నువ్వు కొండకు పారిపో అని చెప్పి నాకు సలహా ఇస్తున్నారండి. మీరు నాకు ఎందుకు చెప్తున్నారు? నేను ఎవరి శరణుజొచ్చానో తెలుసా? యెహోవా శరణుజొచ్చాను అని చెప్పి
దావీదు మొదటి వచనంలోనే చెప్తూ ఇంకా అంటాడు, 2వ వచనంలో, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేటుకై తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. దుష్టులు చేతుల్లో విల్లుంది, ఆ విల్లు ఎక్కిపెట్టి ఉన్నారట. వారింకా ఏం చేయడానికో తెలుసా? యథార్థవంతుల మీద, యథార్థ హృదయాల మీద ఆ యొక్క బాణాలు వేయడానికి, చీకటిలో యథార్థ హృదయాల మీద వారి ఎక్కిపెట్టినటువంటి విల్లు సంధించి ఆ బాణం వేయడానికి తమ బాణములను నారి యందు సంధించి ఉన్నారు. నారి అంటే ఒక బాణానికి ఒక త్రాడు ఉంటుంది, ఆ త్రాడుకు నారి అంటారు. ఆ నారికి ఇలా సంధించి సిద్ధంగా ఉన్నారనమాట యథార్థ హృదయాల మీద వేయడానికి. ఎందుకో తెలుసా? దుష్టులకి యథార్థ హృదయులకి పొంతనెక్కడ కుదురుద్ది? యథార్థ హృదయులు ఎప్పుడు వెలుగులో ఉంటారు, దుష్టులు ఎప్పుడు చీకటిలో ఉంటారు. చీకటిలో యథార్థ హృదయాల మీద బాణం వేయడానికి వారు తహతహలాడిపోతారు, ఎంతో ప్రయత్నాలు చేస్తారు. అయితే యథార్థ హృదయంగా ఉన్న దావీదు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి యెహోవా శరణుజొచ్చి సాగిపోతూ ఉన్నప్పుడు దుష్టులు, సౌలు లాంటి వారు, తన యొక్క కుమారుడైనటువంటి యోనాతాను లాంటి వారు విల్లెక్కి పెట్టి బాణాన్ని నారి యందు సంధించి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా సరే దావీదును హతం చేయాలి, దావీదుని కృంగదీయాలి, దావీదుని ఓడగొట్టాలి, దావీదుని అపహాస్యం పాలు చేయాలి, అవమానం పాలు చేయాలి అని చెప్పి అనేకమైనటువంటి పరిస్థితులు దావీదు ముందు ఉన్నాయి. ఇప్పుడు దావీదు మనసులో 2 ప్రశ్నలు. ఒకటి, పారిపోవాలా లేదా దేవుని యందు స్థిరంగా నమ్మిక ఉంచి నిలబడాలా? 3వ వచనం కూడా మనం చూద్దాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నిజమే, ఏ కట్టడానికైనా ఏ భవనానికైనా పునాది అనేది ప్రాముఖ్యమైంది. పునాది అనేది బలంగా లేకపోతే ఎంత బలమైనటువంటి కట్టడం పైన కట్టినా, ఎంత సుందరమైనటువంటి నిర్మాణం భవనం పైన కట్టినా అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. పునాది అనేది ఏ కట్టడానికైనా ఎంత బలమైనదైతే ఆ కట్టడం అంత బలంగా ఉంటుంది. పునాది పాడైపోయినప్పుడు భవనం ఎలాగైతే కూలిపోతుందో, పునాది బలంగా ఉంటే భవనం కూడా, ఆ నిర్మాణం కూడా బలంగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ విషయాల మీద అయితే కట్టుబడ్డాడో ఆ పునాది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క పునాది మీద ఆత్మీయ జీవితం కట్టబడితే ఆ ఆత్మీయ జీవితంలో ఎన్నటన్నిటికీ ఆ విశ్వాసంలో నిలబడినటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితం కూలిపోదు కదా. మరి నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి పునాదుల మీద నువ్వు కట్టుబడ్డావు? నువ్వు అద్భుతాల వలన ప్రభు దగ్గరికి వచ్చావా? ఆశ్చర్య కార్యాల వలన ప్రభు దగ్గరికి వచ్చావా? వాక్యం వలనే ప్రభు దగ్గరికి వచ్చావా? వాక్యం ద్వారా కట్టబడినటువంటి ఆత్మీయ జీవితం ఎన్నటన్నిటికీ, ఎప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూలిపోదు, నిలబడి స్థిరంగా ఉంటుంది ఆత్మీయ జీవితం. 3వ వచనం మరలా చదువుతున్నాను. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నిజమే, నీతిమంతులు అని పేరు కలిగినటువంటి వారు, వారి యొక్క వ్యక్తిగత పునాదులు పాడైపోతే వారు ఏమి చేయలేరు. అంతేకాదు, ఎదుట వ్యక్తి యొక్క పునాది పాడైపోతే నీతిమంతుడిగా ఉన్న వ్యక్తి ఏమీ చేయలేడు. పునాది బలంగా ఉండాలి, పునాది స్థిరంగా ఉండాలి ఒక కట్టడానికి. అలాగే ఆత్మీయ జీవితానికి పునాది అనేది వాక్యం మీద కట్టబడాలి. దావీదు జీవితంలో దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనలో ఆనందిస్తూ పెరిగాడు. ఏ అద్భుతాలు బలపరచలేదు దావీదుని. దావీదు స్తుతిస్తున్నప్పుడు, దావీదు విశ్వాసం ఉంచుతున్నప్పుడు, గొర్రెల కాపరిగా చిన్నప్పటి నుండి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తన కాలమందు దేవుడు దావీదు ఎడల అద్భుతాలు చేస్తూ వచ్చాడు. గొలియాతు దగ్గర నుండి అప్పటికే సింహం, ఎలుగుబంటి, రకరకాలైనటువంటి ఆ క్రూర మృగాలని చీల్చి చెండాడినటువంటి పరిస్థితి దావీదు జీవితంలో మనం చూడగలుగుతాం. పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? నిజమే, నీతిమంతులుగా ఎవ్వరూ ఏమీ చేయలేరండి.
పునాది బాగుండాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో పునాదిని బలపరుచుకుందాం, పునాదిని స్థిరపరుచుకుందాం. మనం ఏ విశ్వాసం మీద కట్టబడుతున్నామో, ఏ విశ్వాసం మీద మన యొక్క ఆత్మీయ జీవితం నిర్మాణం అవుతుందో చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ వచనం చదువు. 11వ అధ్యాయంలో 11వ కీర్తనలో 4వ వచనం చదువుతున్నాను. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. 2 మాటలకి 2 లైన్స్కి కొద్దిగా వైవిధ్యం ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. పరిశుద్ధాలయం అనేది భూమి మీద నిర్మాణమైనట్లుగా మనం ఊహించగలం సర్వసాధారణంగా. అయితే యెహోవా సింహాసనము ఆకాశమందున్నది అని దావీదు చెప్తాడు. అంటే ఆకాశంలో యెహోవా సింహాసనమున్న దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని దావీదు యొక్క అర్థం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఆకాశంలో ఉన్న సింహాసనాన్ని విడిచిపెట్టి హృదయం అనేటువంటి దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ హృదయాలయంలో దేవుడు ఉన్నాడు అని దావీదు యొక్క ఉద్దేశం. చూడండి, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. నరులను కన్నులారా చూచుచున్నాడు. ప్రజలు అనుకుంటున్నారు దేవుడు చూడడం లేదని, ప్రజలు అనుకుంటున్నారు దేవునికి చూసేంత అవకాశం లేదని, దేవుడు నన్నెందుకు చూస్తాడులే అని. కాదు, దేవుడు నరులందరినీ కన్నులారా చూస్తున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అబ్జర్వేషన్ చేస్తున్నాడు. కాబట్టి నిశితంగా పరిశీలన చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. చూడడం కాదు, పరిశీలన చేస్తున్నాడట. మన వ్యక్తిగత జీవితాలలో మనము ఎవరి మీద ఆనుకుంటున్నాం, మన పునాది ఎలా కట్టబడింది, మనం ఎలా మన ఆత్మీయ జీవితంలో నిర్మాణం అవుతున్నాం అనేది దేవుడు నిశ్చితంగా పరిశీలన చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ పరిస్థితికైనా 2 విషయాలు మన ముందుంటాయి. ఒకటి దేవుని మీద ఆనుకునేటువంటి ఆ సందర్భం, 2 మనుషుల మీద, మనుషుల యొక్క సలహాలను బట్టి, మనుషుల యొక్క సలహాల మేరకు నడిచేటువంటి ఆ పరిస్థితి. దేవుని సలహా మీద, దేవుని యొక్క చిత్తం మీద, దేవుని యొక్క ఉద్దేశం మీద, దేవుని శరణు జొచ్చి నిలబడదామా? మనుషుల యొక్క సలహా మేరకు, మనుషుల యొక్క సూచనల మేరకు, మనుషుల యొక్క ఉద్దేశాల మేరకు మనం నివసిద్దామా? ఏది ఎంచుకుందాం? చూడండి, 5వ వచనం, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును. పై వచనంలో ఏమన్నాడు? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నరులందరినీ పరిశీలిస్తున్నాడు. 5వ వచనంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును. దేవునికి మహిమ కలుగునుగాక. నరులందరినీ చూస్తున్నాడు, నరులందరినీ పరిశీలిస్తున్నాడు, నీతిమంతులను కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. దుష్టులను, బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. మరి దేవుడు నరులందరినీ చూసి నీతిమంతులను కూడా చూస్తే, వారిని వీరిని ఒకే విధంగా చూస్తే ఏంటి ఉపయోగం? ఇక దేవుని ఆశ్రయించిన వారికి, దేవుని శరణు చూచిన వారికి ఇక ఉపయోగం ఏంటి అని మీ మనసులో ఒక ప్రశ్న ప్రారంభం అయి ఉండొచ్చు. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, దుష్టులను, బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు, నరులను కనులారా ఆయన చూచిన, ఆయన కనుదృష్టి చేత వారిని పరిశీలించిన, నీతిమంతులను పరిశీలించిన. దేవుడు ఏం చేస్తారో తెలుసా? దుష్టులను, బలాత్కారులను ఆయన దృష్టికి అసహ్యమైన వారు, ఆయనకు అసహ్యం కలిగించేవారు ఎవరంటే దుష్టులను, బలాత్కార శక్తులను. మరి నీతిమంతులను కూడా పరిశీలిస్తున్నాడు కదా. నీతిమంతులను చూచి ఆయన సంతోషపడేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనం, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగములను. దుష్టులు ఎవరైతే ఉన్నారో, బలాత్కార శక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీదకి శిక్ష దేవుడు పంపిస్తాడు.
దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమవును. అగ్నిగంధకం, వడగాలి, ఇది ఏమాత్రం మానవ కోటి జీవించడానికి అననుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి పరిస్థితులు కావు. మే నెలలో, మార్చి నెల నుంచి మే, ఏప్రిల్ నెలల్లో మానవులు ఈ ఎండవేడికి, వడగాల్పికి భయంకరమైనటువంటి వేదనలో ఉంటారు. కొంతమందికి ఏసీలు కావాలి, కొంతమందికి ఫ్యాన్లు కావాలి, కొంతమందికి చెట్ల కిందకి వెళ్ళిపోతారు. ఎలాగ బ్రతుకుదామా అని ఆపసాపాలు పడిపోతూ ఉంటారు మానవ కోటి. అయితే దుష్టుల మీదకి లేదా బలాత్కార శక్తుల మీదకి దేవుడు అగ్నిగంధకములను, వడగాలియు పంపిస్తాడు. వారికి అవే పానీయ భాగం అవుతాయి. కాబట్టి ఇక్కడ అలంకారప్రాయంగా వ్రాయడం జరిగింది. మానవ కోటిలో, నరులలో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి దేవుడు జీవ జలపు నదులు పారజేస్తాడు. ఎవరైతే దుష్టులుగా ఉంటారో, దేవుని కాదనేవారుగా ఉంటారో, వారి జీవితంలో పానీయ భాగం ఏదవుతుందో తెలుసా? వడగాల్పే. అలాంటి మనసు నెమ్మది లేనటువంటి పరిస్థితులు దుష్టులకు ఉంటే, ఎలాంటి సమస్యలలో ఉన్నా నెమ్మది కలిగినటువంటి మనస్సు దేవుని యొక్క పిల్లలకు లేదా నీతిమంతులకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరి వచనం, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీతిమంతుడు. మరలా చదువుతున్నాను, యెహోవా నీతిమంతుడు, అందుకనే నీతిమంతులను చూసినప్పుడు ఆయన సంతోషపడతాడు అని చెప్పగలుగుతున్నాను. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యథార్థంగా ఉండడమే నీతి కలిగి ఉండడం, విశ్వాసముగా ఉండడమే నీతి కలిగి ఉండడం. పారిపోవాలా, ప్రభువులో స్థిరపరచబడి నిలబడాలా. మనం ఏది ఎంచుకుంటాం, ఏది ఎంచుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన జీవితాలలో సమస్య నుండి పారిపోవద్దు. సమస్యల్లో మనం ప్రభు నామ మహిమార్థమై మనం సాగిపోదాం. ఇక్కడ మీకు $1 మిలియన్ ప్రశ్న ఒకటి వస్తుంది. మరి అపోస్తులు అనేక మంది వారి జీవితాల్లో పారిపోయారు కదండి. యేసు ప్రభు కూడా ఆయన మరణానికి అప్పగించబడే సమయం వరకు, సిలువ వేయబడే వరకు ఆయా సమయాలలో పట్టుకుందామని ప్రజలు చూసినప్పుడు ఆయన తప్పించుకున్నాడు కదండి అని మీరు అడగవచ్చు. ఇలా ఈ కీర్తన రాసినటువంటి ఇదే దావీదు తన కుమారుని చూసి, సౌలుని చూసి పారిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. మరి పారిపోయిన దావీదు పారిపోమని నాకు చెప్తారేంటి? కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా అని ఎలా ప్రశ్నించగలుగుతున్నాడు? ఎలా ప్రశ్నిస్తున్నాడంటే, మనము జ్ఞానంగా ఉండాలి, అదే సమయంలో విశ్వాసంతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. తుఫాను వచ్చేటువంటి సమయాలలో పల్లపు భూముల్లో ఉండేటువంటి వారికి ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు చేస్తుంది. పల్లపు భూముల్లో మీరున్నారు, మీరంతా కూడా ఎత్తైనటువంటి ప్రదేశాలకు వచ్చేయాలి, అది ముంపు ప్రాంతం అని చెప్పి ప్రభుత్వం వారు చెప్పారనుకోండి, నీవు అక్కడే దేవుని మీద విశ్వాసం ఉంచుకుని ఉండిపోతానని మూర్ఖంగా ఉండిపోయావనుకోండి, ఆ స్థలానికి తుఫాను ద్వారా వచ్చేటువంటి ఆ నీరంతా చేరి చనిపోవచ్చు. అప్పుడేం చేయాలి? ప్రభుత్వం వారు చెప్పేటువంటి ఆ సజెషన్ విని ఆ స్థలం నుంచి పారిపోవాలి ఎత్తైన ప్రదేశానికి. మరి పాస్టర్ గారు మీరే పారిపోవద్దు అని చెప్తున్నారు, ఇప్పుడు పారిపోవాలని చెప్తున్నారు అని అంటే, ఏ ఏ విషయాలలో జ్ఞానం కలిగి ఉండాలో, ఏ ఏ విషయాలలో పారిపోవాలో మనకి తెలియాలంటే పునాది బాగుండాలి. పునాది మీద, వాక్యం మీద మనం కట్టుబడాలి. మనం ప్రభునందు స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. సమస్యలలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టాలలో, కన్నీటిలో, ఒంటరితనములో, వాటములో, అన్ని విషయాలలో దేవుడు విజయం ఇస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ప్రభునందు స్థిర విశ్వాసము కలిగి ఉండడం అనేది ఆత్మీయ జీవితానికి సరైనటువంటి పునాది. ఆ యొక్క ప్రకృతి వైపరీత్యంలో మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి పారిపోవడం అనేది వేరు, ప్రభునందు సమస్యలలో కూడా స్థిరముగా నిలబడి ఉండడం వేరు.
మనం ఈ వ్యత్యాసాన్ని గమనించినప్పుడు దావీదు వలె చెప్పగలుగుతాం. దావీదు పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే ఎలా? యెహోవా శరణుజొచ్చియున్నాను నేను అని ఈ కీర్తనలో పాడుతూ ప్రారంభించి, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదురని అంటాడు. ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన మనం కన్నులారా చూడాలి, యథార్థంగా మనం ప్రభువునందు ఉండాలి. నీతిమంతుడైనటువంటి యెహోవా యొక్క కృపలో ఆయనకు బిడ్డలుగా మార్చబడ్డానికి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మనము మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాలు విశ్వాసం ఉంచి ఆయనకు బిడ్డలుగా అయ్యి నీతిమంతులుగా మనము ఆయన యొక్క నీతిలో పాలి భాగస్థులం అవుదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన ముఖ దర్శనం చేయనట్లుగా మనందరికీ కృప చూపును గాక. దేవుడు ఆశీర్వాదం మీకును నాకును మనందరికీ కలిగి దేవుడే మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.